పల్నాడు జిల్లాలో జంట హత్యల కేసు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్తి కోసం అన్నదమ్ములను కడతేర్చింది కిల్లర్ సిస్టర్. బంధాలు అనుబంధాలను మర్చిపోయింది. క్రైమ్ సినిమా రేంజ్లో ట్విస్టులు ఇస్తూ మృతదేహాలను కూడా కనిపించకుండా చేసింది. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇలాంటి వారు కూడా ఉంటారా అంటూ అవాక్కయ్యారు. జంట హత్యల కేసుతో పల్నాడు జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. సినిమా రేంజ్ ను తలపించేలా సాగింది క్రైమ్ స్టోరీ. ఓ యువతి ఆస్తి కోసం పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేయడం పోలీసులనే నివ్వెరపోయేలా చేసింది. కుటుంబ ఆస్తితో పాటు తండ్రి పెన్షన్ కు అడ్డుగా వస్తున్నారనే అక్కస్తో సొంత అన్న తమ్ముడిని ప్లాన్ ప్రకారం చంపేసింది. అనంతరం మృతదేహాలను మాయం చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లాలోని నకిరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలురాజు గవర్నమెంట్ టీచర్గా పనిచేసేవారు. నకిరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఆయనకు పక్షవాతం వచ్చింది. అనారోగ్య సమస్యలు రావడంతో ఈ ఏడాది జనవరిలో చనిపోయాడు. పౌలురాజు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. ఆయనకు 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు గోపీకృష్ణ బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసేవారు. రెండో సంతానమైన కుమార్తె కృష్ణవేణి పెళ్లైన తర్వాత కుటుంబ కలహాలతో భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. మూడో సంతానం దుర్గా రామకృష్ణకు వివాహమైన కుటుంబ కలహాలతో భార్య విడిచిపెట్టింది. పెద్ద కొడుకు గోపీకృష్ణ భార్య కూడా అతడిని విడిచిపెట్టడంతో ముగ్గురూ తండ్రి దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో తండ్రి చనిపోయిన తర్వాత అతని ఆస్తి కోసం ముగ్గురి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆస్తితో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురూ ఘర్షణ పడుతుండేవారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకుంటున్నందుకు తండ్రి డబ్బు మొత్తం తనకే దక్కాలని కుమార్తె గొడవ పడుతోంది. నిందితురాలికి నకిరికల్లిలో లవర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్తిని తన సోదరికి ఇచ్చేందుకు అన్నదమ్ములిద్దరూ అంగీకరించలేదు. ఈ విషయంలో కూడా వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. దీన్ని మనసులో పెట్టుకున్న కృష్ణవేణి ఆస్తిని దక్కించుకోవాలన్న దురుద్దేశంతో అన్నదమ్ములను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే వారిని కిరాతకంగా హతమార్చింది. గోపీకృష్ణకు మద్యం తాగే అలవాటు ఉండడంతో ఈ నెల 10న అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్య చేయగా తమ్ముడిని నవంబర్ 26న కాల్వలో తోసేసి చంపేసింది. వీరి మృతదేహాలు ఇప్పటివరకు దొరకలేదు. నకిరికల్లులో మరో వ్యక్తితో కృష్ణవేణికి సంబంధం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అతడి సాయంతో వారిని హతమార్చినట్టు తెలుస్తోంది. ఇక కానిస్టేబుల్ గోపీకృష్ణ బండ్లమోటు పీఎస్కు విధులకు హాజరు కాకపోవడంతో వారి హత్య వ్యవహారం బయటకు వచ్చింది. మృతదేహాలను ఏం చేసిందనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కృష్ణవేణిని అరెస్టు చేశారు. తమదైన స్టైల్లో విచారించడంతో అసలు నిజం ఒప్పుకుంది. ఆమె చెబుతుంటే పోలీసులే షాక్ అయ్యారు. హత్యలకు తెలివిగా 4 మైనర్లను వాడుకుంది. భర్తను వదిలి పుట్టింట్లోనే ఉంటున్న కృష్ణవేణి ఈ హత్యలకు తన ప్రియుడి సాయం కూడా తీసుకుంది. మొత్తానికి ఈ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు క్రైమ్ స్టోరీని వివరించారు.